క్రమ పద్ధతి, క్రమశిక్షణ, క్రమసంఖ్య ఈ మూడిటిల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ క్రమం ఎవ్వరు తప్పినా సరే, ఏ పని చేసినా సరే, సంఖ్యాపరంగా క్రమం తప్పినా, పద్ధతిలో క్రమం తప్పినా, శిక్షణలో క్రమం తప్పినా, ఆఖరికి చేయాల్సిన పనిలో కూడా క్రమశిక్షణ లోపించినా కూడా ఈ క్రమం అనేది తప్పితే ఎంత ఇబ్బందికైనా దారితీస్తుంది. ఒక్కోసారి ప్రతిష్ట కూడా పోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోందంటే, ఒక రకంగా ఈ అంశంపై చాలా సీరియస్ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు గారు. ఒక రకంగా సీరియస్ అవడమే కాదు, క్లాస్ తీసుకున్నారు, దిశానిర్దేశం చేశారు. వివరాల్లోకి వెళితే నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో అనేక విషయాల్ని సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రధానంగా సూపర్ 6 కి సంబంధించి ఇచ్చిన హామీల అమలుపై చాలా సీరియస్ గా చర్చ జరిగింది. అలాగే తల్లికి వందనం ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయ్యారు. అది కూడా వేసవి సెలవుల అనంతరం హామీల అమలుకు రంగం సిద్ధమైంది. అలాగే పెండింగ్ బిల్లులు ఎంత ఉన్నాయి, 1,30,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ఆ బకాయిలన్నీ చెల్లించేందుకు కూడా ఉన్నటువంటి సోర్సెస్, ఆదాయ వనరులు ఏమున్నాయని పరిశీలించాలన్నారు. అలాగే అమరావతిలో 2,723 కోట్ల రూపాయలతో పనులు, అలాగే పాత టెండర్లు రద్దు చేసి కొత్త వాటిని పిలిచేందుకు కూడా రంగం సిద్ధమవుతోంది. వీటన్నిటితో పాటు ప్రధానంగా ముఖ్యమంత్రి గారు చాలా చాలా సీరియస్ అయిన విషయం ఏమిటి అంటే రెవెన్యూ వ్యవహారం. దీనిపై నిజంగా ఏకంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ గారి పైన, అలాగే రెవెన్యూ సెక్రటరీ, స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా గారి పైన కూడా ముఖ్యమంత్రి గారు చాలా చాలా సీరియస్ అయ్యారు. అసలు రెవెన్యూ సదస్సులు చాలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాదాపుగా 13,000 పైచిలకు రెవెన్యూకి సంబంధించిన సమస్యలే వస్తుంటే ఎందుకు పరిష్కారం కావట్లేదు? నాకు ఈ విషయంలో ఫీడ్బ్యాక్ వచ్చింది. మీరు ఓపికగా ఉన్నంత మాత్రాన ప్రజలు ఓపికగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు అసలు రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావటం లేదు? ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. మనం గమనిస్తే గత జగన్ సర్కార్ కేవలం రెవెన్యూ అంశం విషయంలోనే ప్రజల్లో ఒక భయం నెలకొంది. ఎక్కడ మన భూములు లాక్కుంటారు, లేకపోతే వాళ్ళు తీసుకున్నటువంటి అంశాలు కానీ, సర్వే రాళ్ల వ్యవహారాల్లో కానీ, లేకపోతే సర్వే చేయించడం డ్రోన్ల ద్వారా ఇటు అటు ఒక రకంగా రెవెన్యూ అంశాన్ని చాలా చాలా క్లిష్టతరం చేసేశారు గత ప్రభుత్వంలో వాళ్ళు. ఇంకా చెప్పాలి అంటే మన మీద కోపం వచ్చినా, లేకపోతే మనకి సంబంధించి మన మీద ఏదన్నా కక్ష తీర్చుకోవాలి అనుకుంటున్నా కూడా మన ఆస్తిని, మన భూమిని, మనకి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా లిటిగేషన్లోకి నెట్టేశారు. లేదా అసైన్డ్ భూముల జాబితాలను, అటవీ శాఖ భూముల జాబితాలను, చుక్కల భూములను, లేకపోతే ఇష్టం వచ్చినట్టు 22A భూములకి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం. ఒక రకంగా ప్రభుత్వమే చాలా లిటిగెంట్ గా మారిపోయి సామాన్య, మధ్యతరగతి, చిన్న సన్నకారు రైతులందరినీ కూడా ఒక భయం గుప్పట్లోకి నెట్టేసింది గత జగన్ సర్కార్ ప్రభుత్వం. అయితే ప్రభుత్వం మారితే ఈ సమస్యలన్నీ తీరిపోతాయి, చంద్రబాబు నాయుడు గారు ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తారు అని కొండంత ఆశతో ఉన్నటువంటి ప్రజలకి ఒక రకంగా చుక్కెదురే అవుతోంది. సమస్యలు పరిష్కారం కావటం లేదు అని స్వయానా ముఖ్యమంత్రి గారికి అందినటువంటి నివేదికల్లో వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ లో వచ్చిన సమాచారం ఏమిటి అంటే, రెవెన్యూ సదస్సులు ఊరికే టైంపాస్ గా అవుతున్నాయా, ఎవరు దాన్ని సీరియస్ గా తీసుకోవట్లేదా, అక్కడ ప్రజల సమస్యలు ఊరికే తీసుకుని కాగితాలు పక్కన పడేసే పరిస్థితే వస్తుందా అన్న ఫీడ్బ్యాక్ రావడంతో ఒక రకంగా ముఖ్యమంత్రి గారు చాలా చాలా సీరియస్ అయ్యారు. అసలు ఏంటి, ఒక మధ్యతరగతి సామాన్యుడు, చిన్న సన్నకారు రైతు, లేదా 1 సెంట్లో 2 సెంట్లో 3 సెంట్లో వాళ్ళ జీవితాంతం అంతా కష్టపడి పోగేసుకుని కూడబెట్టుకుని దాచుకున్నటువంటి డబ్బుతో కొనుక్కున్నటువంటి భూమి లిటిగేషన్ లో పడిపోయింది అంటే దానికన్నా నరకప్రాయం జీవితంలో మరొక అంశం ఉండదు. కాబట్టి ఎందుకింత అలసత్వంతో ప్రదర్శిస్తున్నారు? అసలు ఎందుకు పరిష్కారం కావటం లేదు? ప్రభుత్వం రెవెన్యూ సదస్సుల్ని, భూ సమస్యలన్నీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజలకి మంచి చేయాలి అనుకుంటున్నప్పుడు ఎందుకు జరగట్లేదు అని కొంత సీరియస్ అయిన వ్యవహారం చూసాం, క్లాస్ తీసుకున్న వ్యవహారం చూసాం. ఇక్కడ ఇవన్నీ చూసిన తర్వాత ఒక అంశం ప్రధానంగా కనిపిస్తోంది. అంటే చంద్రబాబు గారు సీరియస్ అవడం, ఇక్కడ ప్రభుత్వం ఒక లక్ష్యంతో వెళ్తోంది, ఉద్దేశం మంచిదే, ప్రజలకి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలి అనుకున్న ఆశయం ఉన్నతంగా ఉన్నటువంటి వ్యవహారంలో సమస్యలు 6 నెలలైనా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని జరగట్లేదు అంటే ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఆలోచన, లేదా ముఖ్యమంత్రి గారు ఈ సమస్యని ఎంత సీరియస్ గా తీసుకున్నారు అన్న వ్యవహారం కింద స్థాయిలో అధికారుల్లో కానీ, రెవెన్యూ సిబ్బందిలో కానీ వీళ్ళందరికీ కూడా మైండ్ లో చొరబడట్లేదా? రెవెన్యూ సిబ్బంది అనగానే మనకు ఆర్ఐ, విఆర్ఓ,
లేకపోతే ఆర్డీఓలు, కలెక్టర్లు, సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, అంటే ఒక్క ఫైల్ ఒక సమస్య వస్తే ఇన్ని విభాగాలు దాటుకుని అది కొలిక్కి రావాల్సినటువంటి ఒక వ్యవస్థలో అది కొట్టుమిట్టాడుతోందా? ఒక రకంగా చెప్పాలి అంటే రెవెన్యూ విభాగం కానీ రెవెన్యూ అధికారులు కానీ ఈ సమస్యలను చాలా లైట్ తీసుకుంటున్నారా? ఒక రకంగా తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారా? ఎందుకు దీన్ని ప్రెస్టేజ్ గా తీసుకోవట్లేదు? గత ప్రభుత్వంలో చూసినటువంటి అంశాలని లేదా జరిగినటువంటి వ్యవహారాలని వాళ్ళకి పట్టట్లేదా? ఎందుకు కాగితాలు పక్కన పడేసే పరిస్థితి వస్తోంది? అసలు సామాన్యంగా ప్రభుత్వం తలుచుకుంటే ఇది పెద్ద సమస్య కాదు, లేదా వాళ్ళకి సమస్యను పరిష్కరించాల్సిన వ్యవహారం అంత కష్టతరమైన క్లిష్టతరమైన అంశం కాదు. ప్రభుత్వం గట్టిగా తలుచుకుంటే సామాన్యుడికి వారికి సంబంధించిన రెవెన్యూ భూ సమస్యలు ఏమన్నా ఉంటే చిటికలో వాళ్ళు చాలా తక్కువ వేగంగా స్పందించవచ్చు. కానీ ఎందుకు ఇక్కడ ప్రభుత్వమే ఒక లిటిగెంట్ గా మారే పరిస్థితి ఎందుకు వస్తోంది? చంద్రబాబు గారు ఇంత సీరియస్ గా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నా ఎందుకు లైట్ తీసుకుంటున్నారు? మరి ఈ రెవెన్యూ అంశంపై చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఇంత సీరియస్ గా కొరడ జుడిపిస్తున్నారు కాబట్టి మరి సమస్యకి పరిష్కారం దొరుకుతుందా, లేదా సమస్యగానే మిగిలిపోతుందా? మరి ఎన్ని అంశాలు చర్చిద్దాం. రెవెన్యూ అదాలత్ ఎందుకు ఇంత పంచాయతీగా మారుతోంది ఈ అంశం చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత ఈ అంశంపై చర్చ ప్రారంభమవుతుంది. అలాగే ఇక్కడ ఇంకొక చిన్న అంశం, ఎవరైనా సరే చూస్తున్న ప్రేక్షకులు రెవెన్యూ సదస్సులకి వెళ్లిన తర్వాత మీకు ఏదైనా సమస్య వస్తే అక్కడ ఎదురైన చేదు అనుభవాలు కానీ లేదా మీ అనుభవాలు కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కూడా కాల్ చేసి మాతో షోలో పంచుకోవచ్చు. మేము దానికి సంబంధించిన అంశాలను కూడా చర్చిస్తాము. ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ సదస్సులు కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఎందుకు ఇంత జటిలంగా మారాయి? ఒక రకంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు ఈ భూ సమస్యలు సీరియస్ గా తీసుకోవట్లేదా? స్వయాన ముఖ్యమంత్రి గారే ఈ అంశాన్ని ఇంత సీరియస్ గా నిన్న కేబినెట్ లో సీరియస్ అవడాన్ని ఎలా చూడాలి అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సిపిఎం నుంచి బాబురావు గారు, రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ తురగా శ్రీరామ్ గారు. కాసేపట్లో టీడీపీ కూడా జాయిన్ అవుతుంది. తురగా శ్రీరామ్ గారు, మీతో ప్రారంభిస్తాను. స్వయాన ముఖ్యమంత్రి గారే అసలు ఏంటిది, మీకు ఒప్పుకుంటే సరిపోతుందా, ప్రజలకు ఉండద్దా? అసలు వారి సమస్యలు పరిష్కారం కావాలి కదా. గత ప్రభుత్వం ఎన్నో సంక్లిష్టతల్లోకి నెట్టేసింది. మన మీద ఆశతో హోప్తో వస్తే మనం కూడా 6 నెలలైనా పరిష్కరించట్లేదు అని సీరియస్ అవడాన్ని ఎలా చూడాలి? గతంలో అసలు ఏ శాఖ కూడా పనిచేయడం మానేసినాయి. ఎక్కడ డబ్బులు వస్తాయి అని చూడటం తప్ప మనం చేయవలసిన విధులు ఏంటి అనేది టోటల్ గా అన్ని డిపార్ట్మెంట్, ఒక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రమే కాదు, అన్ని డిపార్ట్మెంట్ కూడా టోటల్ గా మర్చిపోయినాయి. ఎక్కడ ఎవరికి ఏ రకంగా లబ్ధి చేకూర్చడానికి అవకాశం ఉంది అంటే స్వామి సేవల్లో మాత్రమే ఐఏఎస్ అధికారుల దగ్గర నుంచి ఐపీఎస్ అధికారుల దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా దాంట్లో ఉన్నారు. సేమ్ అదే పని మిగతా కింద అధికారులందరూ కూడా వాళ్ళ కింద తాబేదారులాగా పనిచేయడం, అసలు పనులన్నీ మానేశారు. ఓన్లీ ఏంటంటే అదేదో వాళ్ళు ఒక సిస్టమ్ పెట్టుకుని వాలంటీర్లను పెట్టుకుని కొంతవరకు చిన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేలాగా చేశారు. కాబట్టి పెద్ద సమస్యలు కనుమరుగైపోయాయి. చిన్న సమస్యలు పరిష్కారమైనాయి, పెద్ద సమస్యలన్నీ కనుమరుగైపోయాయి. కానీ ఇప్పుడు అసలు పెద్ద సమస్యల మీద దృష్టి ఎప్పుడైతే పెట్టడం అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇతర డిపార్ట్మెంట్ కానీ మానేసినాయో అప్పుడు ఈ మొత్తం ప్రజలందరికీ కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. సో ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏదైనా మనకి ఇంటికి మన గట్టు తగాదా వచ్చింది, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఫస్ట్ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తాం. విఆర్ఓ ఎట్లాగే ఊళ్ళోనే ఉంటాడు, విఆర్ఓలు విఆర్ఏలు దగ్గరలోనే ఉంటారు. కానీ వాళ్ళు చెప్పి ఎంఆర్ఓ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఎంఆర్ఓ దగ్గరికి తీసుకెళ్తే ఇది మాది కాదండి, అవ్వదండి అని చెప్పి మళ్ళీ ఇంకొక దగ్గరికి ఆర్టీఓ దగ్గరికి అంటున్నారు. ఆర్టీఓ దగ్గర నుంచి ఫైనల్ గా ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు 22A కొన్ని సందర్భాల్లో మనకి ఎవరికైనా నచ్చకపోతే 22A కింద మార్చేశారు ఆ భూములు. మనకి నచ్చితే ఆల్రెడీ 22A ఉన్న వాటిని 22A నుంచి తీసేశారు. ఇట్లా రకరకాలుగా చేయడం అనేది ఎవరి దగ్గర జరిగింది? మొత్తం కలెక్టర్ల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కలెక్టర్లకి ఏం పని? కలెక్టర్లు ఎప్పుడు 22A పెట్టడం కానీ తీసేయడం కానీ అంత తొందరగా చేయరు. కానీ ఎందుకు చేశారు అంటే విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు ఏదైతే దందాల కార్యక్రమం అనేది మొదలు పెట్టారో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ మాకు ఈ ల్యాండ్ కావాలి అనుకుంటే 22A ఉన్న దాన్ని తీసేయడం, లేదంటే ఎవరన్నా మనకి ఎవ్వరు అనుకుంటే దీన్ని 22A పెడతామని బెదిరించడం, 22A పెడతామని బెదిరించడం మాత్రమే కాకుండా దానికి తాకీదులో ఇట్లాంటివన్నీ చేశారు. సో అప్పుడు ఏమైంది? టోటల్ గా కలెక్టర్లు ఏది చెప్తే అది, ఆ కలెక్టర్లు ఏంటి రాజకీయ నాయకులు ఏది చెప్తే అది. అట్లా అయిపోయేసరికి కింద వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. కలెక్టర్ కన్నా కింద వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ఇదంతా మన పని కాదులే, ఏదో కలెక్టర్ గారు చూసుకుంటారులే, అక్కడి నుంచి ఏదో జరుగుతుందిలే అనేది వచ్చేసి.
సో అందువల్ల మామూలు ఏదో సంతకాలు పెట్టడానికి తప్ప ఆర్డీఓలు ఎంఆర్ఓలు కూడా పప్పెట్స్ లాగా తయారైపోయారు. సో దానివల్ల ఇప్పుడు సమస్య, ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎన్ని అంతా కలగాపులం అయిపోయింది మొత్తం వ్యవస్థ అంతా. ఏది చిన్న పొలం గట్టు తగాదాల దగ్గర నుంచి మీ లాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు 100 గజాలు 200 గజాలు కొనుక్కున్న వాడి దగ్గర నుంచి ఇవంతా కంప్యూటరైజేషన్ చేశారు. ఈ కంప్యూటరైజేషన్ లో కూడా అనేకమైన అవకతవకలు జరిగినాయి. మొత్తం అంతా మారుస్తున్నామని చెప్పారు. ఆ మారుస్తున్న ప్రక్రియలో అసలు ఎవరి మారింది ఏం మారింది కూడా సరిహద్దులు మారిపోయాయి, సర్వేరాళ్లు పాతే దగ్గర మారింది. యాక్చువల్ గా కొన్ని సందర్భాల్లో ఏంటంటే అండి, మనం ఏదో ఒక ల్యాండ్ ఎక్కడ తీసుకుంటాం, ఏదో ఎప్పుడో మన రిటైర్ అయిన తర్వాత కట్టుకుందాం లేని ఒక 100 గజాలు 200 గజాలు 300 గజాలు ఒక టౌన్ లోనో సిటీలోనో కొనుక్కుంటాం. కానీ మనం వేరే దగ్గర ఎక్కడ ఉంటాం, దీని మీద మనకు జాస్ ఉండదు. కానీ కంప్యూటర్ లో ఇది మారిపోయిందేమో తెలియదు మనకి. కొన్ని ఎప్పుడో ఎవరో చూసి మీ దాంట్లో ఇంకెవరో ఏదో చేస్తున్నారని కానీ అక్కడికి వచ్చి చూస్తే మన ల్యాండ్ మారిపోయి ఉంటుంది. గబుక్కుని అప్పుడు మనం పరిగెట్టుకెళ్తాం. అప్పుడు పరిగెట్టుకుని రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్తే అబ్బాయి ఇదంతా కూడా ఎప్పుడో జరిగిపోయింది, దాంట్లో అన్ని కూడా పైనుంచి కింద దాకా పేపర్లన్నీ మారిపోయినాయి అని చెప్తారు. ఆ పేపర్లన్నీ ఎలా మారిపోయినాయి అంటే ఈ రాజకీయ నాయకులు అక్కడ కూర్చుని కొంతమందిని పెట్టుకుని వీళ్ళకి సంబంధించిన వాళ్ళని పెట్టుకుని, ఉదాహరణకి మనకి దేవాదాయ శాఖలో ఒక మహిళను పెట్టుకుని ఎలాగ మార్చేశారు మనం చూసాం మన ఈ రెడ్డి గారు. కాబట్టి ఏంటంటే అట్లాగా ప్రతి డిపార్ట్మెంట్ లోనూ వాళ్ళకి కావాల్సిన వ్యక్తుల్ని పెట్టుకుని ఎక్కడ ల్యాండ్ ఉంది, ఎక్కడ ఖాళీ జాగా ఉంది, ఎక్కడ ఎన్ఆర్ఐలు కొన్నారు, ఇష్టారీతిన చాలా వరకు 22A కింద నిషేధం ఎత్తేశారు, కావాలనుకున్న వాళ్ళని ఫిక్స్ చేశారు. ఇవి కాకుండా డూప్లికేట్ పేపర్లు తయారు చేశారు. ఒరిజినల్ మన దగ్గర మన పేపర్ మన ల్యాండ్ కి సంబంధించిన పేపర్ మన దగ్గరే ఉంటుంది రిజిస్టర్డ్, కానీ దానికి డూప్లికేట్లు తయారు చేసేసి ఇది మాదే ల్యాండ్ అంటే మొదలెట్టారు. దాన్ని మార్చుకోవాలంటే తల ప్రాణం తక్కువ వస్తుంది. ఇది ఎవరు చేస్తారు, అది ఇది మీరు కోర్టులో చూసుకోండి అనే పరిస్థితి వచ్చారు ఇప్పుడు. అందువల్ల ఏంటంటే ఒరిజినల్ గా ఎవరు చేయవలసిన పని ఇదంతా కూడా కలెక్టర్ దగ్గర నుంచి ఆర్డీఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ దగ్గర నుంచి చేయవలసిన పనులు టోటల్ గా కింద వ్యవస్థ అంతా నిర్వీర్యమైపోయి కలెక్టర్ ఏది చెప్తే అది, కలెక్టర్కి ఏమో రాజకీయ నాయకులు ఏది చెప్తే అది అనేసరికి ఇప్పుడు మార్చాలి అంటే ముఖ్యమంత్రి గారు చెప్తారు. ముఖ్యమంత్రి గారు చెప్పినా కూడా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు, అంతా చూసేయండి వచ్చినట్టు పరిష్కరించండి అంటే మళ్ళీ ఈ కలెక్టర్ గారికి 100 పనులు. ఈ కలెక్టర్ గారు ఇప్పుడు ప్రతిరోజు మంత్రి గారి దగ్గరికో మంత్రి గారి పేటీలోనో లేదా ఇంకో దగ్గర ఇంకో సదస్సులు తిరగడం సరిపోతుంది తప్ప సమస్యల గురించి కూర్చుని పనిచేసే టైం కూడా ఉండట్లేదు వాళ్ళకి. ఇవన్నీ కూడా ఎక్కువ సదస్సులు కూడా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఆ సదస్సులు ఈ వీటిని పేషీల చుట్టూతా వీళ్ళు తిరగడం సరిపోతుంది తప్ప వీళ్ళు ఒరిజినల్ గా చేయాల్సిన పనులకి ఆ కలెక్టర్ ఆఫీస్ లో కూర్చునే టైమే తగ్గిపోతుంది. సో కలెక్టర్ ఆఫీస్ లో కూర్చునే టైం పెరిగితే ఆ టైంలో ఆయన ఆర్డీఓల్ని ఎంఆర్ఓల్ని పిలిచి ఆయన గనక అంతా రేపు మొత్తం ఏం జరుగుతుంది అని చూడగలిగితే అప్పుడు ఇవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. సో పైన వ్యవస్థని మనం చేసేయండి అంటే అవదు, కింద నుంచి జరగాలి. కలెక్టర్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ పెద్ద లైన్. అందుకనే అంటున్నా అక్కడి నుంచి మొదలు పెట్టాలి తప్ప మనం పైన చెప్తే పని కాదు, కింద నుంచి మనం మొదలు పెడితే పని జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మనకి ఇంతకు ముందు టెక్నాలజీకి ఇప్పుడు టెక్నాలజీకి చాలా మారిపోయింది. అందులో చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని అందుపుచ్చుకోవడం నెంబర్ 1 కాబట్టి ఏ టెక్నాలజీని కనుక ఉపయోగించుకుని అసలు వాట్ ఎక్కడ ఏం జరుగుతోంది అనేది అందరికి ఎవరికి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక రిజిస్ట్రేషన్ చేసుకున్నాండి, మళ్ళీ నేను సంతకం చేయకుండా అది ఎట్లా మారిపోతుంది? అట్లా మారకుండా ఉండే లాంటి వ్యవస్థను చేయాలి. చేయకపోతే ఎవడో వస్తాడు, ఇవాళ ఈ ప్రభుత్వం ఉంది, రేపు ఇంకో ప్రభుత్వం ఉంది, లేదంటే ఈ ప్రభుత్వంలో కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు ఉండొచ్చు, వాళ్ళు కూడా పేపర్లు మార్చేయచ్చు. ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్లు పని చేయకుండా ఒక స్థిరమైన వ్యవస్థ వన్స్ మనం చేసాము, మనకి రిజిస్ట్రేషన్ అయింది అంటే మళ్ళీ మనం వచ్చి మనం చెబితేనే తప్ప మన సంతకం ఉంటేనే తప్ప దాని రిజిస్ట్రేషన్ డూప్లికేట్లు సంతకాలు ఇలాంటివన్నీ జరగకుండా ఏ వ్యవస్థని గనక పరిగణ తీసుకుని దాన్ని గనక ఉపయోగించుకుంటే దీనికి ఒక పరిష్కారం వస్తుంది. లేదంటే ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం, భూమాత అంటున్నారు, రకరకాల పేర్లు మారుస్తున్నారు తప్ప ఇవి అక్కడ కూడా సమస్యలు అట్లాగే ఉన్నాయి. సో అలాంటి సమస్యలే మళ్ళీ ఇక్కడ మొదలు పెడితే అనేక సమస్యలు బయటకు వస్తాయి. సో దీనికి టెక్నాలజీని వాడి సమర్థవంతంగా ఒక పర్మనెంట్ పరిష్కారాన్ని తీసుకొచ్చే ప్రయత్నం ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయాలని కోరుకుంటున్నాం. సిపిఎం నుంచి బాబురావు గారు ఉన్నారు. బాబురావు గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అండ్ టీడీపీ నుంచి అలాగే ఏపీ లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు గారు కూడా జాయిన్ అయ్యారు, మీకు కూడా స్వాగతం అండి. బాబురావు గారు మీరు చెప్పండి, ముఖ్యమంత్రి గారు అసలు ఈ అంశాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, సదస్సులు పెడుతున్నారు, కానీ ఆయనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ప్రజలు వెళ్లి సదస్సుల్లో మాట్లాడుతుంటే ఒక చిన్న నవ్వు నవ్వి ఇవన్నీ ఇక్కడ అవ్వవు సార్,
అని చెప్పి పేపర్ అయితే తీసుకుంటున్నారట, పక్కన పెడుతున్నారట. చాలా ఓపెన్ గా మాట్లాడి సీరియస్ అయ్యారు ఈ వ్యవహారాన్ని. కమ్యూనిస్టులు చాలా కాలంగా ఈ అంశాలన్నిటిపై పోరాడుతున్నారు, రెవెన్యూ కానీ ల్యాండ్ కానీ. ప్రభుత్వం మారినా కూడా 6 నెలలైనా కూడా భూ సమస్యలకు పరిష్కారం రాకపోవడాన్ని ఎలా చూడాలి? సీఎం గారు సీరియస్ అవ్వడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే రెవెన్యూ సదస్సులో ప్రభుత్వం పెట్టాలని నిర్ణయం తీసుకోవటం చాలా సముచితం. అలాగే ముఖ్యమంత్రి గారి ఆగ్రహం కూడా న్యాయసమ్మతం. ఎందుకంటే వాస్తవంగా రెవెన్యూ సదస్సుల ద్వారా సమస్యల పరిష్కారం అవుతాయని ఆశించిన వారికి, ముఖ్యమంత్రి గారికే నిరాశ మిగిలిందంటే ప్రజల్లో ఇంకెంత నిరాశ ఉంటుందో అర్థమవుతుంది. ఇది చాలా కీలకమైన సమస్య. వీటిల్లో ప్రభుత్వం ఖచ్చితంగా పరిష్కారం చేయాలి. 2004 ప్రాంతంలోనే కోనేరు రంగారావు కమిటీ భూ సమస్యల మీద వేశారు. ఆ రోజునే సుమారుగా 15 లక్షల ఎకరాల పైన అన్యాక్రాంతమైనటువంటి భూములు రకరకాలుగా ఉన్నాయి. అది అసైన్డ్ కానీ, ప్రభుత్వ భూములు కానీ, ఇతర భూములు కానీ, దాన్ని కొన్ని సిఫార్సులు చేశారు. ఈ కాలంలో వచ్చిన ప్రభుత్వాలు ఏవి ఆ సిఫారసులు అమలు చేయటం మీద దృష్టి పెట్టాల. ఇప్పుడు కూడా అందరూ చెప్తుంది దాదాపుగా 13 లక్షల ఎకరాల పైన భూములు అన్యాక్రాంతమైనని అధికారమో అనధికారికంగా చెప్తున్నారు. మరి వీటిల్ని కింది స్థాయిలో తప్పనిసరిగా బ్యూరోక్రసీలో ఉండేటువంటి అనేక సమస్యలు చాలా ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలు, పాస్బుక్ కోసం తిరిగి సంవత్సరాలు మీరు చూడండి, కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఆత్మహత్యా ప్రయత్నాలు జరిగినటువంటి కేసులు ఎన్నున్నాయి చెప్పడానికి వీల్లేదు. చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం కావట్లేదు. కానీ ఈ రోజున ప్రభుత్వం రెవెన్యూ సదస్సుల్లో ఇది కింది స్థాయిలోనే కాదు, పై స్థాయిలో ఈ రోజున పరిష్కారం చూడాలి. వీటిల్లో ఇప్పటికీ అసైన్డ్ భూముల్ని గత ప్రభుత్వం దళితులకి, బలహీన వర్గాలకి సాగు కోసమో ఇంటి స్థలాల కోసమో కేటాయిస్తే వాటిల్ని 20 సంవత్సరాలు దాటితే అమ్ముకోవచ్చు అనేటువంటి ఒక నిబంధనని మార్చి జీవోలు తీసుకొచ్చారు. దీనివల్ల నిజంగా పేదలకో దళితులకో లాభం జరగల. దీన్ని అడ్డం పెట్టుకుని కారు చౌకగా దళితులు పేదల దగ్గర భూములు లాక్కుని దాన్ని పెద్దలంతా కూడా కబ్జా చేశారు. దాన్ని వాళ్ళు ఈ ప్రభుత్వం ఆ జీవోను తాత్కాలికంగా అమలు నిలిపేశారు, కానీ ఆ జీవోని రద్దు చేయలే. మరి అసైన్డ్ భూముల్ని ఏ ఉద్దేశంతో పేదలకు ఇచ్చారు, బలహీన వర్గాలకు ఇచ్చారు? దాన్ని ప్రభుత్వం ఆలోచన చేసి ఎవరికైతే భూములు కేటాయించారో ఇది అమ్ముకునే హక్కు కాకుండా వారికే, లేదు వారు కనుక ఎక్కడన్నా తప్పులు జరిగితే మళ్ళీ ఆ తరగతులకే కేటాయించి ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగపడే రీతిలో ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇది ఒకటి. రెండు, గత ప్రభుత్వంలోనో లేకపోతే అంతకుముందు ప్రభుత్వాల్లోనో అధికారులు, రాజకీయ నాయకులు, అధికార పార్టీ వారు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు. జనం ఫిర్యాదులు చేశారు. ఈ రోజు కూడా మంత్రుల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి, అధికారుల దగ్గరికి తిరుగుతున్నారు. ఎవరైతే భూములు కబ్జా చేశారో అది ప్రభుత్వానికి కావచ్చు, బలహీన వర్గాలకి కావచ్చు, పేదలకి కావచ్చు, వాళ్ళ మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అధికారులు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు. చర్యలు తీసుకుంటే ప్రజల్లో విశ్వాసం కలుగుతుంది. చర్యలు తీసుకోవడమే కాదు, వాళ్ళ భూములు మళ్ళీ వాళ్ళకి అప్పగించాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే ఈరోజు పేదవాళ్ళకి ఇళ్ల స్థలాల కోసమని జగనన్న కాలనీలనో లేకపోతే ఇంకేదో ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, కాలనీతో స్థలాలు కొన్నప్పుడు రైతులకు దక్కింది సగం, సగం డబ్బు నాయకులు, అధికారులు వాటాలు వేసుకుని పంచుకున్నారు. చూసాం మనం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక మంత్రి ఇలా చేశారంటే జనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరగబడి నిలదీస్తే దాదాపు కోట్ల రూపాయలు కేసుకి వెళ్ళకముందే వాళ్ళకి తిరిగి డబ్బులు ఇచ్చేసిన పరిస్థితి ఉంది. మరి రైతులే ఆ రకంగా ఆందోళన ఒత్తిడి చేస్తే డబ్బు సాధించగలిగినప్పుడు ప్రభుత్వం వీటి మీద విచారణ చేసి ఎక్కడెక్కడ అక్రమాలు జరిగినాయో ఆ రైతులకి వీరు అవినీతి పేరుతో తీసుకున్న డబ్బుని తిరిగి ఇప్పించే పని వ్యవసాయ యంత్రాంగం ఎందుకు చేయలేదు? ఇటువంటిది చూడాలి. ఇక మూడో రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి ఉపాధి ఇస్తారోనో, పరిశ్రమలు పెడతారోనో, పోర్టులు పెడతారోనో భూములు ఇస్తున్నారు. ఆ భూములన్నీ ఏమవుతున్నాయి? 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా ఈరోజు ఫ్యాక్టరీలు పెట్టట్లా.
ఉపాధి చూపించట్లా. రికార్డుల్లో మాత్రం ఉపాధి కోసమని చేస్తున్నారు. ఈ రోజు కూడా మళ్ళీ తీసుకున్నారు. రిలయన్స్ వాళ్ళు బయోగ్యాస్ కంప్రెస్డ్ పేరుతో ఎక్కడ కావాలంటే భూములు అక్కడ మీరు లీజుకి ఇచ్చేయండి అని మంత్రివర్గం కూడా తీర్మానం చేసింది. సరే, ఉపాధి రావడం మంచిదే. కానీ గతంలో మనం కాకినాడ పోర్టులో చూసాం, SEZలో చూస్తా ఉన్నాం. ఎకరాలు ఎకరాలు, వందల వేల ఎకరాలు ఎక్కడ దాంట్లో ఉపాధి చూపించాల. అటువంటి భూముల్ని పరిశ్రమలు పెట్టకపోయినా, అభివృద్ధి చేయకపోయినా, ఎవరి దగ్గర అయితే భూములు తీసుకున్నారో అటు వ్యవసాయం జరగట్లా, అటు పరిశ్రమలు పెట్టట్లా. ఆ భూముల్ని వెనక్కి తీసుకుని మళ్ళీ ఆ రైతులకు అప్పచెప్పాలి. లేదంటే ప్రభుత్వం ఉపాధి చూపించేటువంటి సంస్థలకి ప్రభుత్వం వినియోగించుకోవచ్చు. వీటిని కూడా ప్రభుత్వం ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే గతంలో ఉన్న ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో తీసుకొచ్చి ఎంత గందరగోళం చేసిందో అందరూ చూశారు. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ రకరకాల రూపాల్లో అటువంటి సిస్టమ్స్ తేవాలని ప్రయత్నం చేస్తాం. మరి దాంతో సాధారణమైనటువంటి రైతులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, రక్షణ లేకుండా పోతోంది. కాబట్టి అటువంటి చెప్పింది ఇంకొక ల్యాండ్ టైటిలింగ్ పక్కన పెడితే ఇప్పుడు మీరు చెప్పింది కేటాయింపుల సమస్య. కేటాయింపులు కాకుండా నేను అనేది సదస్సుల్లో సామాన్యులు, మధ్యతరగతి, సెంటు 2 సెంట్లు, గజం 100 గజాలు 50 గజాలు ఉన్న వాళ్ళు వచ్చి ప్రాబ్లం చెప్తున్నారు. 6 నెలలు అయినా కూడా రెస్పాన్స్ రావట్లేదు అంటే అధికారులు ఎందుకు ప్రభుత్వం ఇంత నిర్ణయాన్ని ప్రతిష్టాత్మకంగా వీళ్ళు తీసుకోవట్లేదు? ప్రభుత్వ ఉద్దేశం మంచిది, చంద్రబాబు గారు చాలు చేయాలనుకుంటున్నప్పుడు ఆయన నిర్ణయాన్ని అమలు చేయాల్సింది వీళ్ళు కదా, వీళ్ళు ఎందుకు సీరియస్ తీసుకోవట్లేదు? అంటే ఒకటి, అధికారుల్లో మార్పు రావాలి, సిబ్బందిలో మార్పు రావాలి, రాజకీయ నాయకుల్లో కూడా మార్పు రావాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న నాయకులే ఇవాళ మళ్ళీ అక్రమాలకు పాల్పడిన వాళ్ళు, అవినీతికి పాల్పడిన వాళ్ళు కూడా పార్టీలు ఫిరాయించేస్తున్నారు, మార్చేస్తున్నారు. దాంతో ఏమవుతుంది? ఇప్పుడు నిన్న మొన్న విశాఖ డైరీ గురించి అక్రమాలు జరిగినాయి అని ఒక శాసనసభా సంఘం వేశారు. మరి శాసనసభా సంఘం వేస్తే దాని చైర్మన్ ఏమయ్యారు? ఇవాళ బీజేపీలో చేరిపోయారు. అంటే బీజేపీ వాషింగ్ మిషన్లో అయిపోతే పరిశుభ్రం అయిపోతారా? అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల్లో అక్రమాలకు పాల్పడిన వాళ్ళందరూ ఇవాళ ఏదో ఒక కూటమి పార్టీల్లో చేరిపోయి అధికారం రక్షణ పొందుతూ ఉంటే కింద అధికారులు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళు వీళ్ళు కుమ్మక్కైపోతారు. అప్పుడు వాళ్ళే, ఇప్పుడు వీళ్ళే, వ్యవస్థలను వాళ్ళే మేనేజ్ చేస్తారు. ఒక ఉదాహరణ చెప్పే మీకు. అలాగే మిగిలినటువంటి భూములకు సంబంధించి అలాగే పేదవాడు ఎవరన్నా 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఇల్లు ఉంటా ఉంటే దానికి పట్టా ఇమ్మంటే ఇది చెరువు భూమి అంటారు, లేకపోతే ఇంకొక పోరంబోక్ అంటారు, 22A అంటారు, 100 గజాల స్థలానికి పట్టా ఇవ్వడానికి వాళ్ళ ఇష్టం. రకరకాలు వాళ్ళకి అనేక రకాల వంకలు పెట్టేవాళ్ళు. వీళ్ళకి ఎకరాలు అయిపోతే ఎవరైతే అక్రమంగా భూములు కేటాయించారో దానికి సంబంధించిన ఉన్నతాధికారులు ఫిక్స్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అదే అధికారులు కూడా ఉన్నతమైనటువంటి బాధ్యతల్లో కొనసాగుతున్నారు. ఇంకా మీరు ఏ సంకేతం ఇస్తారు? చాలా మందిని చూస్తున్నాం, ఒక శాఖ కాదు, ఈ రోజు కూడా మీడియాలో వార్తలు వచ్చినాయి. మరి ఎంతో మంది అక్రమాలకు పాల్పడినప్పుడు ఉన్నతాధికారులు చిన్న చిన్న వాళ్ళు అంటే పోనీ వాళ్ళు బాధ్యులు కాదు, పై అధికారి నుంచి ఒత్తిడి వచ్చింది. రాజకీయ నాయకుల మీద చర్యలు లేకుండా, ఉన్నతాధికారుల మీద చర్యలు లేకుండా అప్పుడు ఇప్పుడు వీళ్లే కొనసాగితే ముఖ్యమంత్రి గారు ఎంత పెట్టినా, ప్రభుత్వం ఏం చెప్పినా గ్రౌండ్ లెవెల్లో మార్పు రాదు. ఇదే రెవెన్యూ సమస్యలు కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. కరెక్ట్ సార్, కరెక్ట్. టీడీపీతో మాట్లాడదాం. పిల్లి మాణిక్రావు గారు కూడా జాయిన్ అయ్యారు కాబట్టి ఒక చిన్న విరామం తర్వాత టీడీపీ వర్షన్ విందాం. టీడీపీ స్పోక్స్ పర్సన్ అలాగే ఏపీ లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్రావు గారు ఉన్నారు. మాణిక్రావు గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వం మారింది, అమ్మయ్య రెవెన్యూ సమస్యలు తగ్గిపోతాయి, మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అని ప్రజలు అనుకున్నారు. ప్రభుత్వం ఏమో రెవెన్యూ సదస్సులు పెట్టింది, అంటే సమస్యలు పరిష్కరించడానికి. అది పెట్టిన ఉద్దేశం పరిష్కారం అవి తగ్గాలి గాని ఇంకా పెరగడం ఏంటి, లేదా అసలు జటిలం అవ్వడం ఏంటి, సమస్యలు పరిష్కారం కాకపోవడం ఏంటి, సీఎం సీరియస్ అయ్యేంత వరకు రావడం ఏంటి? నమస్కారం అండి విజయ్ చంద్ర గారు, మీకు అట్లాగే బాబురావు గారికి, శ్రీరామ్ గారికి, వీక్షకులందరూ కూడా నమస్కారం అండి. మీరు చాలా క్లియర్ గా చెప్పారు, రెవెన్యూ సదస్సులు పెట్టడం యొక్క ఉద్దేశాన్ని మీరు చాలా క్లియర్ గా చెప్పారు. సమస్య తగ్గాలి. గత ప్రభుత్వం ఏదైతే అంతకు ముందు కంటే రెవెన్యూ సమస్యలు విపరీతంగా పెంచేసింది. బాబురావు గారు ఆ విషయాలన్నీ కూడా చెప్పారు.
ఒకరి భూమిని ఇంకొకరికి లాక్కునే విధానంలో, లేకపోతే కబ్జా చేసే విధానంలో, ఇవ్వకపోతే ఏదైనా లిటిగేషన్ పెట్టే విధానంలో, ఎక్కడో చోట తప్పుడు పత్రాలు సృష్టించే విధానంలో, రకరకాల పద్ధతిలో భూముల మొత్తాన్ని కూడా లాక్కోవడం కోసం పై నుంచి కింద దాకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో రకాల తప్పులు చేసింది. దాదాపు అసైన్డ్ ల్యాండ్స్ కూడా లాక్కున్నటువంటి పరిస్థితి ఉంది. పేదల భూములు కొనుగోలు పేరు మీద తక్కువకి కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఎక్కువ కమ్మినటువంటి పరిస్థితులు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటిని చూసిన తర్వాతే ప్రభుత్వం ఏం చేసిందంటే రెవెన్యూ సదస్సులు పెట్టి ఆ సమస్యల మొత్తాన్ని కూడా ముందు అర్జీల రూపంలో తీసుకొని అక్కడికక్కడ పరిష్కరించేటువంటి సమస్యలను పరిష్కరించండి, లేదా కొంచెం టైం తీసుకొని పరిష్కరించే వాటిని పరిష్కరించండి, పెద్ద వాటిని కూడా ఐడెంటిఫై చేయండి అని చెప్పేసి పద్ధతిలో చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటువంటి మాట వాస్తవం. అయితే మిగతా విషయాల్లో కూడా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాల్లో అన్నిటి మీద సమీక్షలు జరుగుతా ఉంది. రెవెన్యూ విషయంలో ఈ రోజు రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలసత్వం కనపడతా ఉంది, వాళ్ళు సమస్య పరిష్కరించాలనే దృక్పథం వాళ్ళకి సరిగా కనపడతలేదు. వీటి మూలాన అర్జీలు లక్షలు వస్తే పరిష్కారం మాత్రం చాలా తక్కువగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే సీఎం గారు సీరియస్ అయ్యాడు. మీరు అనుకోవచ్చు వాస్తవంగా ప్రభుత్వానికే కనుక ఉద్దేశం లేకపోతే, పరిష్కరించాలనే ఉద్దేశం లేకపోతే సీఎం గారు కూడా దీని మీద పెద్దగా మాట్లాడకుండా ఉండిపోవచ్చు కదా, చూసి చూడనట్టు పోవచ్చు కదా. మీ ఉద్దేశం మంచిదైనప్పుడు గ్రౌండ్ లో అసలు రెవెన్యూ సదస్సుల మీద వస్తున్న కంప్లైంట్ ఏంటో తెలుసా? కనీసం కండక్ట్ చేయడానికి కలెక్టర్లు అధికారులు లేరంట. అక్కడ ఊరికే టేబుల్ లేసి పేపర్లు వేసి హాహా ఇది నా అవదండి ఇక్కడ అని అంటున్నారంట. ఒక్క నిమిషం ఉండండి, ఒక కాలర్ చేస్తున్నారు కాల్ మనకి. ఆయన రెవెన్యూ సదస్సుకు వెళ్తే జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తారంట. నేను ఇందాక అడిగాను పబ్లిక్ ఎవరైనా ఉంటే కాల్ చేయండి అని. రాజు గారు ఫ్రమ్ తిరుపతి. రాజు గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే మేడం గారు. నమస్తే అండి, చెప్పండి అసలు ఏం జరిగింది మీకు? మీ సమస్య సదస్సుకి వెళ్తే ఏం జరిగింది? ఇక్కడ దామినేడు అనే అక్కడ సదస్సు జరిగింది మొన్న 28వ తారీఖున. చాలా మంది వందలాది మంది వచ్చారు అక్కడికి. తర్వాత మేము దామినేడు అనే మండలం దానికి సంబంధించినటువంటి మేము ఎంప్లాయీస్ అందరం కలిసి దాదాపుగా 1963 నుంచి మేము స్థలాలు కొన్నాము అక్కడ. దాదాపుగా 459 ఎకరాలకు అప్పుడు ఇనామ్ ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ కింద 459 ఎకరాలకు 205 మందికి పట్టాలు ఇచ్చారు. అవి తర్వాత ఏంటంటే అక్కడ అప్పుడు సెటిల్మెంట్ ఆఫీసర్ అందరికీ రఫ్ పట్టాలు ఇచ్చి తర్వాత మా పట్టాలన్నీ కన్ఫర్మ్ చేశారు. తర్వాత తదనంతరం ఏముందంటే ఆ భూములన్నీ తర్వాత ట్రాన్సాక్షన్స్ జరుగుతూ వచ్చినాయి. తర్వాత వాటిల్లో ఏం చేసి ఇంకొక సెటిల్మెంట్ ఆఫీసర్ వచ్చేసి అందులో అవన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్ అని చెప్పేసి అతను దాన్ని గవర్నమెంట్ ల్యాండ్ గా ట్రీట్ చేశారు. తర్వాత దాంట్లో మళ్ళీ అది 63లో చేశారట. అది కానీ 69లో మళ్ళీ కొంతమంది ఏం చేశారు, కొంతమంది బాగా ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ ఏం చేశారంటే పెద్ద వాళ్ళందరూ కలిసి కొన్ని పర్టికులర్ గా కొన్ని సర్వే నెంబర్లకు మాత్రం వాళ్ళు మళ్ళీ కంప్లైంట్ చేసి మళ్ళీ అప్పీల్ చేసుకుంటే దానిలో 459 ఎకరాల్లో 192 ఎకరాలకు ఒక 4-5 మందికి ఇచ్చేశారు. వాళ్ళు మళ్ళీ రెగ్యులైజ్ చేశారు. మిగతా 262 ఎకరాలు అవి గవర్నమెంట్ ల్యాండ్ గా ట్రీట్ చేస్తూ వచ్చారు. అయితే ఈ 63లో తీసుకున్న నిర్ణయము 74 ఇప్పుడు 74లో చెప్పారు. అది ఆ ఇష్యూ 74లో ఏమన్నారు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ గా ట్రీట్ చేసినామని చెప్పన్నారు. అది ఆ గవర్నమెంట్ ల్యాండ్ గా ఎప్పుడు ట్రీట్ చేశారు? 74 నుంచి మేము గవర్నమెంట్ ల్యాండ్ గా ట్రీట్ చేసినామని చెప్పేసి 2008లో చెప్పారు. ఈ 74 నుంచి 2008 వరకు దాదాపుగా 35-36 సంవత్సరాలు గడిచిన తర్వాత 2008లో మేము ఇది గవర్నమెంట్ ల్యాండ్ గా ట్రీట్ చేసినాము, మీ రిజిస్ట్రేషన్స్ అని మేము చెల్లవని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఈ లోపుగా దాదాపు 35-36 సంవత్సరాల నుంచి ఈ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఎంతో మంది భూములు చిన్న రైతులు అయితేనేమి, చిన్న ఉద్యోగస్తులు, దీనిలో ఎక్సర్వీస్ మెన్లు, రిటైర్డ్ ఎంప్లాయీస్ 36 నుంచి ఈ సమస్య ఉందా? అసలు మీరు రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్ళి సదస్సులో చెప్తే ఏమన్నారు వాళ్ళు? ఎన్నిసార్లు అండి, మేము ఇప్పటికీ 4-5 మంది కలెక్టర్లు పోయినారు, 3-4 చీఫ్ మినిస్టర్లు వెళ్ళిపోయారు. ప్రతిసారి ఇప్పుడు దాదాపు 100,000 సార్లు తిరుగుతున్నాం. మేము మాది గవర్నమెంట్ ల్యాండ్ కాదు మహాప్రభు, మేమన్నీ కొన్నటి చిన్న వాళ్ళం. మేమందరం 5 సెంట్లు 4 సెంట్లు అందరూ ఎంప్లాయీస్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరూ ఎంప్లాయీస్ ఉన్నారు దాంట్లో అందరూ చాలా మంది. ఇప్పుడు 262 ఎకరాలు డిస్ప్యూట్ లో పెట్టారు. ఆ డిస్ప్యూట్ గురించి మేము దాంట్లో ఒకరిద్దరు కాదు, వేలాది మంది ఉన్నారు దీంట్లో, ఒకరిద్దరు కాదు. మీరు కలెక్టర్ గారితో వాళ్ళతో మాట్లాడితే ఏమన్నారు?
కలెక్టర్ గారు ఏమంటారు, ఇది మా ఇష్యూ కాదు, మా లెవెల్లో లేదు, పెద్దవాళ్ళు గవర్నమెంట్ చేయాలంటారు. తర్వాత మేము ఈ ఇష్యూ గురించి మేము CCLA గారి దగ్గరికి వెళ్ళాము. CCLA గారు అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. అప్పుడు వెళితే ఆయన చూసి ఇది గవర్నమెంట్ మిస్టేకే కదా, మీరు అందులో ఇది అప్పుడు ఏంటంటే చంద్రబాబు గవర్నమెంట్ ఉండింది, తెలుగుదేశం గవర్నమెంట్ ఉండింది, ఇక 2 నెలల్లో ఇవి ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలక్షన్స్ తర్వాత చూద్దాము, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది, మేము చేయలేమండి అన్నారు ఆయన. అది ప్రతి ఆఫీసర్ తెలిపోతే కూడా ఇది కరెక్ట్, మాది కాదు వాళ్ళంటే వాళ్ళు ఇలా చెప్తున్నారు. అర్థమైంది రాజు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us. మీ సమస్య చెప్పినందుకు థ్యాంక్ యూ. ఇదండి పిల్లిమాణిక్రావు గారు, ఇది మాది కాదు, వాళ్ళని కలవండి, వాళ్ళని వెళ్తే ఇంకొకరిని కలవండి. ఏం చెప్తారు? మీరు ఒకటి గమనించండి, ఇప్పుడు మన సోదరుడు చెప్పినటువంటి సమస్య దాదాపు 38 సంవత్సరాల క్రితం సమస్య. రెవెన్యూ సమస్యలు 38, 50, 70 తర్వాత తల్లి కొడుకు ఆ కొడుకు నచ్చకపోతే ఈ కొడుకు పంపటం, లేకపోతే ఒక సెంటిట్ వచ్చింది, లేకపోతే గజమత వచ్చింది, ఇలాంటి రకరకాల సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలన్నిటినీ కూడా చాలా జటిలం చేసేటువంటి పరిస్థితి గతంలో కనపడింది. ఈ సమస్యల పరిష్కారం కోసమే కదా ఒక రెవెన్యూ సదస్సులు పెట్టాలని. ప్రభుత్వము చేసిన సంక్లిష్టాలు వేరే, అవి అవినీతులు ఇవి మార్చుకుని దోచుకోవడాలు నేను అవనటం లేదు. ప్రజలు ఇండివిజువల్ గా ఫేస్ చేస్తున్న ప్రతిదాన్ని పక్క గత సర్కార్ అకౌంట్ లోకి దొయకండి. ఇప్పుడు జరుగుతున్న విషయంలో అక్రమార్జన అవినీతి కాకుండా వ్యక్తిగతంగా ఉన్న వాటిని సాల్వ్ చేయటం లేదు, మాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు, మా సమస్య కాదని తోసేస్తుందని సమాధానం చెప్పండి. ప్రతిదీ గత మేడం గారు నేను ఒక మాట చెప్తాను. నేను ఖచ్చితంగా గత ప్రభుత్వం జటిలం చేసిందనే మాట విషయంలో నేను వెనక్కెళ్ళను. అంతకు ముందు ఒక సమస్య ఉంది అనుకోండి, ఆ సమస్యని పరిష్కరించే దశగా కొంత దూరం పరిష్కరించింది అనుకోండి, ఇంకా మనకి ఈజీ అవుతుంది. ఇంకా జటిలం చేసిన కనుక బాధితుడు చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వం లిటిగెంట్ గా ఉంది. ప్రభుత్వం ఎక్కడైనా లిటిగెంట్ గా ఉండి వాళ్ళని సమస్యలకు నెట్టేస్తారా? మీరు దాన్ని సాల్వ్ చేయడానికి ఎట్లా ప్రొసీడ్ అవుతారు చెప్పండి. మేము అదే కదా చెప్తున్నాము. రెవెన్యూ సదస్సులు అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రజలకి రెవెన్యూ సంబంధించినటువంటి ఏ సమస్య ఉందా తీసుకొచ్చి చెప్పండి అని చెప్పి అప్పటికప్పుడే పరిష్కరించేది. అన్నదమ్ముల మధ్య సమస్య ఉంది, ఒక గజమిట్ వచ్చింది, ఒక గజమట్ వచ్చింది, అరే ఇట్లా పొండి అని చెప్పేసి చెప్పటమో, లేకపోతే 22A డిలేషన్ అయిన తర్వాత కూడా రెవెన్యూ వాళ్ళు అక్కడ తొందరగా కొలతలు కొలిచి ల్యాండ్ ఇవ్వట్లేదు, ఇది ఎందుకు చేయట్లేదు, తొందరగా మీరు చెయ్యండి అని చెప్పటమో, లేకపోతే వాడు కొనుక్కున్నాడు ఇంకా వాడు పొజిషన్ లోనే ఉన్నాడు, ఇంకొకడు పొజిషన్ లో ఉన్నవాడిని ఇదిగో చట్టపరంగా కొనుక్కున్న తర్వాత కూడా వాడికి ఎందుకు పొజిషన్ అంటే అప్పటికప్పుడు పరిష్కరించేటువంటి సమస్యలు ఉంటాయి. ఇప్పుడు 100 ఎకరాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి, కానీ మేము పరిష్కరించాలనే దృక్పథంతో ఉన్నాం కదా. ముందు నెంబర్ 1. నెంబర్ 2, అధికారులు నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో అధికారుల మీద చంద్రబాబు నాయుడు గారు కేకలేసే ఉద్దేశం కూడా అదే. కొన్ని లక్షల అర్జీలు వస్తా ఉంటే వాటిలో కనీసం ఒక 5%, 2% కూడా పరిష్కారం చేయలేకపోతే ఎట్లా చెప్పేసి మాట్లాడారు. మినిస్టర్ గారు కూడా దీని మీద మేము తొందరగా నిర్ణయం తీసుకుంటాము, మాక్సిమం అయినటువంటి వాటికి పరిష్కారం చేస్తామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఓవర్ నైట్ లో ఒక్క రోజులో ఈ రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం అయ్యేవి కాదు. క్షేత్రస్థాయిలో మీరు చూడండి అంటే ఇప్పుడు ఏమంటారు, ఆయన ఫోన్ చేసి 36 ఏళ్ళు అన్నారు, ఇంకో 40 ఏళ్ల తర్వాత మళ్ళీ నేను డిబేట్ కండక్ట్ చేసి ఇది 40 ఏళ్ల కింద సమస్య అని చెప్పాలా? 36 ఏళ్ల సమస్యని కనీసం ఒక 6 నెలల సంవత్సరం అయినా పట్టింది అంటాను నేను. మీరు చూడాల్సిన లేదు. ఎవరు మెసేజ్ పెట్టారు నాకు ఆన్లైన్ లో, ఒక నిమిషం మేడం గారు, అన్ని సమస్యల్ని కలగాపులగంగా చెప్పేస్తున్నారు టీడీపీ వాళ్ళు. పొలాల కొనుగోలు తర్వాత ఆటోమేటిక్ గా పాస్బుక్ కొనుగోలుదారు పేరు నచ్చయ్యే విధంగా కొత్త విధానాన్ని తీసుకురావాలి కదా. ఇలా రకరకాల విధానాలు ఉన్నాయి. అండ్ ఎకరాకి ఇంతనే అధికారులు వసూలు చేస్తున్నారు, లంచం ముడితేనే పాస్బుక్ లో పేరు మారుతోంది, మమ్మల్ని తిప్పుతున్నారని ఎవరు పెట్టారు నాకు. అంటే అన్ని సమస్యల్ని కలగాపులగం కాకుండా ఒక్కొక్క సమస్యని ఇన్ డీటెయిల్ అడ్రస్ చేసుకొస్తే బెటర్ కదా. నేనేమంటున్నా అంటే రెవెన్యూ సమస్యలకి కొన్ని పద్ధతులు కొన్ని చేయటం జరిగింది. నిజంగా ఇలాంటి జరుగుతున్నాయి, జరగట్లేదని కూడా నేను కూడా అంటలేదు. ఖచ్చితంగా లంచాలు అడిగినటువంటి వాళ్ళ మీద కేసులు కంప్లైంట్ ఇవ్వాలి కదా మేడం. ఇప్పుడు వాళ్ళు భయపడో బాధపడో ఇంకో విధంగా సమస్య పరిష్కారం కాదు కదా. ఓపెన్ గా చెప్తాను, ఆర్థిక స్తోమత ఉన్నోడు సెంటు 2 సెంట్లు ఉంటాడా? కోర్టు కాదు మేడం, అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు
రెవెన్యూలో విపరీతమైనటువంటి అవినీతి జరుగుతుంది. రెవెన్యూ అధికారులు అలసత్వం ఉంది. రెవెన్యూ అధికారులు చేయి చాపటం ఉంది. అందుకే కదా స్వయం ముఖ్యమంత్రి గారే ఆయన ఆక్రోశం వెళ్ళగక్కింది, కోప్పడింది. అందుకే కదా మారకపోతే ఖచ్చితంగా అధికారుల మీద చర్యలు తీసుకుంటాం. ఒక 4 చోట్ల చర్యలు కనుక తీసుకుంటే కూడా భయం వస్తుంది. ఖచ్చితంగా పరిష్కారం దిశగా వెళ్తా ఉన్నాం. త్వరగా శ్రీరామ్ గారు, అంటే ఏంటిది, ఇవి పరిష్కరించలేరా? పరిష్కరించబడడానికి అంత సంక్లిష్టమా, లేదా ఇది ప్రభుత్వాలు మారుతూ ఉంటే ఇది ఇట్లానేనా? ఎక్కడుంది లోపం? ఇప్పుడు పరిష్కారం చేయకపోతే అసలు ప్రభుత్వం ఎందుకండి? అర్థం కాదు. ఇప్పుడు ఇందాక ఒక మిత్రుడు ఫోన్ చేశాడు. అతను ఫోన్ చేసింది డైరెక్ట్ గా రెవెన్యూ చీఫ్ సెక్రటరీ తీసుకోవాల్సిన నిర్ణయం మంత్రి గారితో మాట్లాడి తీసుకోవాలి. లేదంటే ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుని దీనికి పరిష్కరించండి అని చెప్పి మంత్రి గారు వచ్చి డైరెక్ట్ అక్కడ జరగాల్సిన వ్యవహారం. దీనికి ఎంఆర్ఓలు తిడితే ఏం ప్రయోజనం, లేదంటే ఆర్డీఓలు తిడితే ఏం ప్రయోజనం? అది ఎప్పటి నుంచో ఉన్న వ్యవహారం. అది ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం. ఇందాక బాబురావు గారు చెప్పారు, వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలకి ఎప్పటి నుంచో వాటికి అలాట్ చేస్తారు. వాటిని మళ్ళీ వెనక్కి తీసుకోవాలి. పెట్టేది లేదు, ఏదో రియల్ ఎస్టేట్ పెరుగుతుందని చెప్పి వాళ్ళు ఏదో ఉంచేసుకున్నారు. అలాగా పనులు చేయకుండా ఎవరికి ప్రయోజనం లేదు, దానివల్ల ఉపాధి లేదు. దీన్ని నిర్ణయం తీసుకోవాల్సిన డైరెక్ట్ ప్రభుత్వం తీసుకోవాలి. దీనికి ఆర్డీఓలకి దీనికి ఎంఆర్ఓలకి సంబంధం లేదు. ఇదంతా వాళ్ళు చేయగలిగింది కాదు. ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సిన ఇమ్మీడియట్ గా ఇలాంటివన్నీ పెద్ద పెద్ద తీసేసుకుంటే కొన్ని పెద్ద స్థాయిలో తీసుకునేప్పుడు ఎప్పుడు కూడా 100 ఎకరాల్లోనే ఉంటాయి. కొన్ని 100 ఎకరాలు ముందు బయటకు వచ్చేస్తాయి. తర్వాత ఇప్పుడు ఏదైతే సర్వేయర్లు చేయవలసిన పనులు ఇవన్నీ కూడా సర్వేయర్లు చేయవలసిన పనులు. సర్వేయర్లు అసలు ఎంతమంది ఉన్నారు? భూములు ఎంత ఉన్నాయి, ఒక మండలానికి భూములు ఎంత ఉన్నాయి, అందులో సర్వేయర్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పని విధానం ఎలా ఉందనేది ముందు మీరు కరెక్ట్ చేయండి. సర్వేయర్ల పని విధానాన్ని కరెక్ట్ చేస్తే మొత్తం అంతా కరెక్ట్ అవుతుంది. ఇంకొకటి, ఈ రాజకీయ నాయకులు చేసే పెద్ద దుర్మార్గం ఏంటంటే, ఓ మంత్రి వస్తే ఆ మంత్రి వెనకాల కొంతమంది ఎంఆర్ఓలు కొన్ని వెహికల్స్ పెట్టాలి. ఆ వెహికల్ డబ్బులన్నీ కూడా ఎంఆర్ఓలు పెట్టుకోవాలి. ఎంతో జర్నలిస్టులు లోకల్ గా తిరిగిన వాళ్ళం కాబట్టి మా అందరికి తెలుసు, మీరు కూడా తిరిగారు. సో ఇలాంటి పనులన్నీ కూడా ఎంఆర్ఓలకి అలాంటి పిచ్చి పనులు పెట్టకుండా, ఆ మంత్రిని ఫాలో అయ్యే కార్యక్రమాలు పెట్టకుండా, ఎక్కడ ఉంటే అక్కడ ఆ మండలం వరకు మాత్రం అతను అవసరం ఉంటే పిలిచి ఈ ఎంఆర్ఓల్ని, ఆర్డీఓల్ని, కలెక్టర్ని మీరు మార్నింగ్ నుంచి 10 to 5 ఉంటే అందులో కనీసం 5-6 గంటలు కూర్చొని ఆఫీస్ లో 5-6 గంటలు కూర్చుంటే బోల్డ్ పనులు పరిష్కారం అయిపోతాయి. వాళ్ళకి కూర్చోవడానికే అవకాశం లేకుండా చేసేస్తాయి. ఈ ప్రభుత్వం కాదు. నేను రాజకీయ నాయకులు ఈ విధానాన్ని పూర్తిగా మార్చేశారు. వీళ్ళు వెనకాల తిప్పుకోవడమే పని. ఆర్డీఓల్ని, ఎంఆర్ఓల్ని తిప్పుకోవడం, వాళ్ళు వెహికల్స్ పెట్టే కార్యక్రమం వాళ్ళదే, డీజిల్ కొట్టించే కార్యక్రమం వాళ్ళదే. వాళ్ళు చేయితే ఏం చేస్తారండి? వాళ్ళు ఎక్కడికి తీసుకొస్తారు? వాడికి ఉండే జీతం ఎంత, ఇవన్నీ ఎక్కడ పెట్టుకుంటారు? వాళ్ళు ఆటోమేటిక్ చేయి పెడితే వీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. కింది ఇప్పుడు మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు 100 గజాలు 200 గజాల వాళ్ళు మనం చేయి తడపలేము. చేయి తడపకపోతే పని కాదు. చేయి తడపకపోతే వాళ్ళకింతట గజాలకింతట లైవ్ లో పెట్టేస్తున్నారు. రెవెన్యూ సదస్సు పరిష్కారానికి సంబంధించిన ప్యానల్ చెప్పండి అంటున్నారు. ఒకటే పరిష్కారం అండి. సర్వేయర్ని మీరు అవసరమైతే ఇంకొక సర్వేయర్ని అప్గ్రేడ్ చేయడం కాదు, కొంతమందిని డిప్యూట్ చేయండి, కొంతమంది సర్వేయర్లు కొత్త వాళ్ళని వేసుకుని ఇందాక నేను చెప్పిన ఏ విధానాన్ని తీసుకొచ్చి కంప్యూటరైజేషన్ లో కరెక్ట్ గా చేస్తే సర్వేయర్ల దగ్గరే పనులు అయిపోతాయి. సర్వేయర్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఎంఆర్ఓ సంతకం చేస్తాడు, ఆర్డీఓ సంతకం చేస్తాడు. కరెక్ట్ గా ఉందంటే కరెక్ట్ గా ఉందా లేదా తేల్చలేదు. ఇప్పుడు ఇంతకీ అసలు సమస్య అంతా, అసలు ఈ మన సమస్య కరెక్ట్ గా ఉందా లేదా అనే తేల్చలే. ఎన్ని సంవత్సరాలైనా తేల్చలా. ఆ తేల్చే పని ఎవరు చేయాలి? సర్వేయర్ చేయాలి. ఆ సర్వేయర్ల వ్యవస్థని మీరు కరెక్ట్ చేస్తే కనుక మొత్తం అంతా కూడా పరిష్కారం అవుతుంది. నేను చెప్పినట్టు ఆ రెవెన్యూ అధికారుల్ని రాజకీయ నాయకులు వెనకాల తిప్పడం మానేసి ఆఫీసులో కూర్చోబెట్టండి, ఆటోమేటిక్ గా పనులు అయిపోతాయి. బాబురావు గారు, మీరేం చెప్తారు? అదొక పరిష్కారంతో పాటు ఇప్పుడు బ్రిటిష్ కాలం నాటి భూముల్ని ఇంకా డాటెడ్ లో ఉంచడం, అవన్నీ అలాగే కొనసాగడం, అంటే ఈ 22A ఇష్టం వచ్చినట్టుగా ఎత్తేసుకుని పెట్టుకున్నారు. అవన్నీ కూడా ఒక్కసారి మొత్తం అంతా ప్రక్షాళన చేయాలంటారా? దీనికి అసలు పరిష్కారమే లేదా సిబ్బందిని మార్చాలా? బాబురావు గారు మాట్లాడుకుని ఒక్క మాట చెప్తా. మొన్న సరస్వతి భూములు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, మన రాష్ట్రం అంతా కూడా చర్చ జరిగిన ఇష్యూ. సరస్వతి భూముల్లో అసలు అటవీ భూములు ఎన్ని ఉన్నాయి, రెవెన్యూ భూములు ఎన్ని ఉన్నాయి, చుక్కల భూములు ఎన్ని ఉన్నాయి, లేదంటే ఇందాక మనం చెప్పినట్టు వేరే వాళ్ళకి అసైన్డ్ భూములు ఎన్ని ఉన్నాయి తేల్చడానికి 2-3 నెలలు పట్టింది. అంత ఇంపార్టెంట్ ఇష్యూలో 2-3 నెలలు పెడితే సామాన్యుల పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ కూర్చుంటేనే 2-3 నెలలు పట్టింది. అంటే ఎంత లేటు జరుగుతుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అన్నది సరస్వతి భూముల ఉదాహరణ అనేది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ.
కానీ రివ్యూ చేశారులేండి, వెనక్కి తీసుకుంటున్నామని చెప్పారు. అదే అంత టైం పట్టిందంటున్నా, అంత టైం తీసుకుంటే అంత టైం పట్టింది, సామాన్య పరిస్థితి ఏంటంటున్నాను. అవును, అదే అంటున్నాను దాని నుంచి. బాబురావు గారు, రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ప్రజలు నరకం చూస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, మీకు ఏ ఆఫీస్కైనా వెళ్ళండి, వారి సొంత భూమికి పాస్ పుస్తకాల కోసం తిరిగి ఆత్మహత్యా ప్రయత్నాలు వందల సంఖ్యలో జరిగినాయి. ఎంత విసిపోయారో దాన్ని బట్టి అర్థమవుతుంది. అసలు రిజిస్ట్రేషన్ అప్పుడే పాస్బుక్ పేరు మార్చి ఇచ్చేయడానికి కుదరదా? చేయదలుచుకోవచ్చు, చేయటానికి అవినీతితో ముడిపడి ఉంది, డబ్బు లేనిదే పని జరగదు. దీనికి ఈ రోజు మా అందరికి తెలిసిందే, ఈ అధికారుల పోస్టింగ్లు కూడా రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉంటాయి. ఇది ఒక భాగం. ప్రభుత్వం చాలా పనులు మా దగ్గర ఆర్థికంగా డబ్బు లేదంటున్నారు, ఓకే పక్కన పెడదాం. డబ్బుతో సంబంధం లేకుండా రాష్ట్రంలో ఉన్న లక్షల మంది ప్రజలకి మేలు చేసే చర్యలు ప్రభుత్వం తీసుకోవచ్చు. అందులో ముఖ్యమైనది, ఎవరిదైతే సొంత భూమి ఉందో వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకాలే కాదు, వ్యక్తిగతమైన మాణిక్యాలరావు గారు చెప్పినట్టు సరిహద్దు తగాదాలంటే పక్కన పెట్టేద్దాం, నిర్ణయించగలిగినటువంటి నిర్ణయించి వాళ్ళ హక్కు పత్రాలు ఇవ్వగలిగిన దాన్ని ఎందుకు ఇవ్వరు? గవర్నమెంట్కి డబ్బుతో పని లేదు, సంతకం పెట్టడంతో పని. దీంతో దరఖాస్తులు పెట్టి ఉన్నారు. ఒకసారి రెవెన్యూ మంత్రి గారిని దాని మీద సమీక్షలు చేయమనండి, వారానికి టార్గెట్లు పెట్టమనండి, ఇటువంటి పని చేయొచ్చు. రెండో విషయం, పేదవాడు సాగు కోసం 20 ఏళ్ళు 30 ఏళ్ళు సాగులో ఉంటే సాగులో ఉన్న భూమికి పట్టా ఇవ్వడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్కి అభ్యంతరమే ఉంది. అటువంటిది ఇస్తే వాళ్ళ భూమిలో వాళ్ళు సేద్యం చేసుకుంటారు, సేద్యం చేసుకుంటున్న భూమికి వాళ్ళకి హక్కు పత్రం వస్తుంది. అలాగే పేదలు గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణాల్లో ఇళ్ల స్థలాల్లో గవర్నమెంట్ ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఇళ్ళు వేసుకున్నారు, వాళ్ళకి పట్టా ఎవరు, హక్కు ఎవరు? అఫీషియల్గా అలాట్ చేసిన వాటికి కూడా 30 ఏళ్ళు 40 ఏళ్ళు వ్యాంబే కాలనీలు లేదు ఇతర గవర్నమెంట్ భూములు ఇచ్చినటువంటి ఇందిరమ్మ కాలనీలు, వీటిల్లో పట్టాలు ఎవరు? అలాగే పేదవాడికి ఇందాక చెప్పినట్టు అనేక నిషేధం 22A కింద, అది చెరువు భూములు అంటారు, లేదు ఇతర పోరంబోకులు అంటారు, ఇవ్వటానికి వీల్లేదంటారు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్న వాడు ఇంటికి పట్టా ఇవ్వడానికి గవర్నమెంట్కి ఏమొచ్చింది? ఇవి మీరు చేస్తే లక్షల ఎకరాలు లక్షల మందికి మేలు జరుగుతుంది. ప్రభుత్వానికి ఇప్పటికైనా సరే నయా పైసా ఖర్చుతో పని లేదు, వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ గా తీసుకోవాల్సిన చర్యలే. ఇది కింది స్థాయిలో అవ్వదు, అవినీతితో మునిగిపోతా ఉంది. దీనికి ప్రభుత్వం కనుక చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు, చేసే అవకాశం ఉంది. ఫిర్యాదులు పెండింగ్ ఉన్నాయి. ఆ పని ముఖ్యమంత్రి గారు మరి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా రెవెన్యూ శాఖ మంత్రి గారికి బాధ్యత అప్పచెప్పి ప్రతి 15 రోజులకి ఎన్ని పరిష్కారమైనా చేస్తే ఖచ్చితంగా చేయొచ్చు. అలాగే మిగిలిన భూముల గురించి కూడా నాకు చెప్పాం. మీరు బడా కంపెనీలకు ఇచ్చిన భూములు అలా వృధాగా పడిపోయి ఉంటే వాళ్ళు లక్ష రూపాయల భూమి తీసుకుని దాని మీద 50 లక్షల కోట్ల రూపాయలు వాడికి మాత్రం మేలు జరగదు. అవును సార్, అవును. పిలిమాణిక్రావు గారు ఆన్సర్ చేయండి. నేనేమంటానంటే శాంతి గుర్తుకొస్తా ఉంది నాకు. ఎవరో రోజు అడుక్కునేవాడు పెట్టనమ్మ ఎటు పెట్టట్లేదు, పెట్టే ముందుకేమొచ్చింది వాళ్ళు పెట్టలేదు అనుకుంట. ఇప్పుడు నిజంగా అదే ఈ సమస్యలు రెవెన్యూ సమస్యలు చాలా జటిలమైనటువంటి సమస్యలు. ఇప్పుడు పెట్టట్లేదు అన్నది ప్రాబ్లం. అదే పెట్టనమ్మ అమ్మే, పెట్టనమ్మ ఎటు పెట్టట్లేదు, పెట్టే ముందుకే వచ్చిందా? ఈ 5 సంవత్సరాల్లో, గత 5 సంవత్సరాల్లో ఎవరైనా ఒక సమస్య మీద అడగటం గాని, అర్జీ ఇవ్వటం గాని, పాసు పుస్తకాల మీద జగన్ బొమ్మ వేస్తే మాట్లాడటం గాని, లేకపోతే పత్రాలు లాక్కొని వెళ్ళిపోతామంటే ప్రశ్నించడం గాని ఎప్పుడు ఎక్కడా లేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా రెవెన్యూ సమస్యలన్నీ తీర్చాలని చెప్పేసి ఒక సౌహృదయంతో రెవెన్యూ సదస్సులు పెట్టడం, దాని మీద సమీక్ష చేయటం, ఒకవేళ వాళ్ళు పరిష్కరించకపోతే కూడా వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేయటం చేస్తా ఉన్నారు. బాబురావు గారు లాంటి వాళ్ళు, లేకపోతే శ్రీరామ్ గారు లాంటి వాళ్ళు, రాష్ట్రంలో ఉన్నటువంటి మీకు మెసేజ్లు పెట్టేటువంటి వాళ్ళు అందరి సలహాలు కూడా తీసుకొని పరిష్కారం కోసం ఒక మార్గాన్ని చూస్తాం. అదే క్రమంలో
శ్రీరామ్ గారు చాలా కీలకమైనటువంటి పాయింట్ చెప్పారు. మొత్తం సమస్యకి నోటల్ ఎక్కడంటే అక్కడ ఉన్నటువంటి సర్వేయర్ చాలా చేస్తారు. చిన్న పనులు అండి, ఈ పని చేసుకుందాము అని రాసే బదులు ఈ పని చేసుకుందాము అని రాస్తారు. చేసుకుందాము కోవ వచ్చినందుకు మొత్తం పాడిపోయింది. ఇక వాడి జీవితకాలం తిరగాల్సిందే. ఆ విధంగా చేశారు. నిజంగా రెవెన్యూకి సంబంధించినటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. పరిష్కరించడం కోసం చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధితో ఉన్నాడు. ఖచ్చితంగా పరిష్కరిస్తాం. రైట్ అండి, థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకోసారి సమస్య పెట్టినప్పుడు సాల్వ్ అయిందని ఫోన్ కాల్ రావాలి మనకి. థ్యాంక్ యూ. ఇంకా చాలా మంది సాల్వ్ కావాలని చేస్తారు, చేస్తే ఇంకా మంచిది కదా, మనం సాల్వ్ చేసిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ మాణిక్యరావు గారు, తురగా శ్రీరామ్ గారు, బాబురావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్. అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూ ఉండండి ABN.